నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ధనియాలను మనము శాకాహారులు మాంసాహారులు అందరూ కూడా వాడతాం. ధనియాలను కారం కూడా చేసుకుంటారు. ధనియాలు ఎండుమిరపకాయలు కలిసి నల్లగారం అని చేసుకుంటారు. ఈ ధనియాలను సూపుల్లో కూడా వేసుకుంటారు. ధనియాలు కేవలం రుచి కోసము వాసన కోసము మాత్రమే కాక ధనియాలు వినియోగించడము ద్వారా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు, వాటిలో ఉండే ఔషధ గుణాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. ధనియాలలో క్వెర్సిటిన్ అనే ఒక ప్రత్యేక పదార్థం ఉంది. అది మహిమ కలిగిన పదార్థం. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే, 1, చర్మము ధనియాల వల్ల నిగనిగలాడిపోతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖం మీద మొటిమలు రావు, చర్మంపై గుల్లలు, పొక్కులు, చెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా అందంగా ఉంటారు. ఎండకు వెళ్ళినప్పుడు ఎండలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం వల్ల చర్మము ముఖం కూడా నల్లగా అయిపోతుంది. ఈ అల్ట్రావైలెట్ కిరణాల యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది ధనియాలు. 2, వెంట్రుకలు ఒత్తుగా నల్లగా, మహిళల్లో అయితే పొడుగ్గా ఉండేలా చేస్తుంది. ఈ ధనియాల నుంచి నూనె కూడా తయారు చేస్తారు. ధనియాల నూనెను తలకు కూడా రాసుకోవచ్చు. ఈ ధనియాల్లో విటమిన్ సి ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది. వెంట్రుకలు రాలకుండా నివారిస్తుంది. మగవారిలో బట్టతల రాకుండా కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. 3, దీంట్లో మరొక విశిష్టమైన గుణం ఉంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతం రాకుండా నివారిస్తుంది. రక్తపోటు, బీపీ ఉన్నవారు మీరు ట్యాబ్లెట్లతో పాటు ధనియాలు కూడా తరచుగా వాడితే రక్తపోటు, బీపీ నియంత్రణ బాగా జరుగుతుంది. కొంతమంది మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షన్ వల్ల ట్యాబ్లెట్లు వాడినా బీపీ, రక్తపోటు నియంత్రణ ఉండదు. అటువంటి వారు ధనియాల వల్ల చక్కటి ఉపశమనం పొందుతారు. 4, శ్వాస సమస్యలకు చక్కటి ఔషధం. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటం, ముక్కు బ్లాకు, సైనసైటిస్, ఈసినోఫీలియా, ఆస్తమా, దగ్గు, తుమ్ములు, దగ్గితే కళ్ళెబట్టము, శ్లేషము, ఇటువంటి అన్ని సమస్యలను నివారిస్తుంది. ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు ధనియాలతో సూపు కాసుకొని తాగితే చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఇక 5, టైప్ 2 డయాబెటీస్, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి ఉన్నవారు ధనియాల వల్ల రక్తంలో చక్కెర శాతము చక్కగా స్థిరీకరించబడుతుంది. 6, ధనియాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తి నుంచి కాపాడుతుంది, ఆకలిని పెంచుతుంది. జీర్ణకోశములో జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరిస్తుంది. వికారము, వాంతిని కూడా నివారించే గుణము ధనియాలకు ఉంది. ఎవరికైనా కొంచెం వాంతి వచ్చినట్టుంటే ధనియాలు నవ్వులుతారు. ధనియాలు నవ్వితే వాంతి రాదు. 7, కళ్ళ కలక. కళ్ళ కలక సాధారణంగా బ్యాక్టీరియా వల్ల కానీ వైరస్ వల్ల కానీ రావచ్చు. ధనియాల వినియోగం వల్ల కళ్ళ కలకని నివారించవచ్చని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 8, కొంతమందికి మహిళలకు పీరియడ్స్ సమయంలో, నెలసరి సమయంలో బొడ్డు కింద పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి పీరియడ్ ప్రారంభం కాకముందు 2 రోజుల నుంచి ప్రారంభమవచ్చు.
పీరియడ్తో పాటు ప్రారంభం కావచ్చు. ఇలా పొట్లలో నొప్పి వచ్చేటప్పుడు అండకోశంలో నీటి బుడగలు ఉండే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిని పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ PCOS, PCOD అంటారు. కొంతమందికి పీరియడ్స్ నెలసరి సక్రమంగా రావు. ఒక నెల 20 రోజులకు వస్తే ఇంకో నెల 35 రోజులకు వస్తుంది. ఒక నెల కొద్దిగా రక్తం పోతే ఇంకో నెలలో రక్తస్రావం ఎక్కువ జరుగుతుంది. ఆ విధంగా నెలసరి సమస్యలు, బహిష్టు సమస్యలు ఉన్న వారికి ఈ ధనియాల వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. 9, మనం రాత్రిపూట బస్సులో ప్రయాణం చేసినా, రైల్లో కూర్చొని ప్రయాణం చేసినా ఉదయానికల్లా కాళ్ళు వాస్తాయి, కాళ్ళు ఉబ్బుతాయి. అది సహజ సిద్ధం. అలా కాకుండా కాళ్ళ వాపు ఉన్నవారు ధనియాలు వినియోగించడం వల్ల కాళ్ళ వాపులు తగ్గిపోతాయి. కాళ్ళ వాపులు ఉన్నవారు మరొక చిన్న చిట్కా, రాత్రిపూట ఒక పరుపు చుట్టుకుని ఆ చుట్టిన పరుపుపై 2 కాళ్ళు పెట్టడం ద్వారా తెల్లవారికల్లా మొత్తము కాళ్ళవాపు తగ్గిపోతుంది. 10, యూరినరీ ఇన్ఫెక్షన్స్, మూత్రంలో చీము కణాలు. షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మూత్రపిండంలో రాళ్ళు ఉన్నవారికి కూడా ఈ మూత్రంలో చీము కణాలు అధికంగా ఉండటం వల్ల మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన మంట, నొప్పి, మలేరియాలా చలి జ్వరం వస్తుంది మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. ఈ ధనియాల వినియోగం వల్ల తరచుగా మూత్రములో ఇన్ఫెక్షన్స్, చీము కణాలు ఉన్న వాళ్ళకి చక్కటి ఉపశమనము లభిస్తుంది. కనుక ధనియాల వినియోగాన్ని క్రమము తప్పకుండా ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ వినియోగిస్తే ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను, ఔషధ గుణాలను మన సొంతం చేసుకోవచ్చు.